करता हे बप्पा विघ्न हरता सहस्र भक्त जन का तू एक करता धरता द्वेष मुक्त मन को तू जिसमें वास करता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे సారీ बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की गणपति बप्पा ఓన్లీ వన్ వెరీ గుడ్ అరే వద్దొద్దు పైకి రాని రెండు వచ్చింది అందులో అది తప్ప కాదు పైకి రాని వెరీ గుడ్ చెప్పట్లండి గెస్ చేసారు గెస్ చేసుకుంటారా కష్టం బ్లాక్ హింట్ ఇస్తాను మీకు బ్లాక్ 3 ఎనీ గెసెస్ బ్లాక్ 3 రాఘవరాజు గారు బ్లాక్ 3 2C రాఘవ గారు బ్లాక్ 3 2C రాఘవ్ గారండి స్టేజ్ వద్దకు రావాలి. సో ఈ లక్కీ లడ్డు 11 రోజులు పూజలు అందుకున్నటువంటి 1 kg లడ్డు సో ఉన్నారా అవైలబుల్ ఉన్నారా ఇప్పుడు తర్వాత వస్తారా సో ఓకే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కసారి చెప్పండి మన లడ్డు వాళ్ళకి అందజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా క్లాప్స్ కొట్టానండి నిజంగా అదృష్టవంతులు అని చెప్పాలి. 11 days పూజలు అందుకున్నటువంటి ఈ లడ్డు వాళ్ళు సొంతం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. పాల్గొనదలిసినటువంటి వాళ్ళు దయచేసి కొంచెం ముందుకొచ్చి మీ ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి దయచేసి పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గణేష్ లడ్డు వేలం జరగబోతుందండి. ఎకోపాలిటన్ రెసిడెంట్స్ అందరికీ రిక్వెస్ట్, గణేష్ పెద్ద లడ్డు వేలం జరగబోతుంది. దయచేసి ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ముందుకొచ్చి మీ యొక్క ఇంట్రెస్ట్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.
ఒకసారి చప్పట్లు కొట్టేసి మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే లడ్డు వేలము వాళ్ళు సొంతం చేసుకొని మనకి అందించడం జరిగింది కాబట్టి మనకు వాళ్ళ ద్వారా వేలం జరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. సో లడ్డు వేలం జరగబోతుంది. 31,000 రూపాయలు లక్ష్మణ్ గారు ముందుకు వచ్చారు. 31,000. లక్ష్మణ్ గారు బ్లాక్ 2. లక్ష్మణ్ గారు బ్లాక్ 2 31,000. 31,000కు ముందుకు వచ్చారండి. 31,000. 31,000 రూపాయలు లక్ష్మణ్ గారు బ్లాక్ 2. 41,000 రూపాయలు వచ్చిన ప్రభాకర్ గారు బ్లాక్ 2. 41,000 రూపాయలు. మైక్ లో చెప్పండి పనులు ఎవరు. 51,000 రూపాయలు గాంధీ గారు బ్లాక్ 4. సంతోష్ అండి. 1,11,111 రూపాయలు. 1,11,000 రూపాయలు సంతోష్ గారు. 1,11,000 రూపాయలు కొట్టించనా. 1,11,000 రూపాయలు సంతోష్ గారు. చాలా అద్భుతంగా సాగుతుందండి. వీరపాట మాత్రం బ్రహ్మాండంగా సాగుతుంది. పోటా పోటీ మీద ఉత్సాహవంతులు ఎవరైనా సరే రావచ్చు ముందుకి. 1,25,000 1,20,000 రూపాయలు లక్ష్మణ్ గారు బ్లాక్ 2. 1,25,000 రూపాయలు లక్ష్మణ్ గారు బ్లాక్ 2 నుంచి. 1,30,000 రూపాయలు క్రాంతి గారు బ్లాక్ 5. 1,30,000 రూపాయలు. 1,51,000 లక్ష్మణ్ గారు. 1,51,000 లక్ష్మణ్ గారు బ్లాక్ నెంబర్ 2. బ్లాక్ 5 సంతోష్ అండి. 2,22,000 రూపాయలు. 2,00,000 2,22,000 రూపాయలు. 222 రూపాయలు. 2,22,222 రూపాయలు సంతోష్ గారు బ్లాక్ 5 నుంచి ముందుకు వచ్చారు. క్యాష్ కొట్టండి. 2,22,222 రూపాయలు. 2,30,000 రూపాయలు లక్ష్మణ్ గారు బ్లాక్ 2. 2,30,000 రూపాయలు. 2,50,000 రూపాయలు క్రాంతి గారు బ్లాక్ నెంబర్ 5. 2,50,000 రూపాయలు. నిజంగా కమ్యూనిటీలో మాత్రం నిజంగా అద్భుతంగా ముందుకు రావడం అనేది. అది కూడా యంగ్స్టర్. నేను కూడా యంగ్స్టర్ అనుకోండి. యంగ్స్టర్ సో 2,50,000 రూపాయలతో క్రాంతి గారు వచ్చే ముందుకి. ఆసక్తి గల వారు ముందుకు రావాలని ఆలోచించిన ఆశాభంగం. 11 రోజులు 10 కిలోల లడ్డు. ఇక చూసుకోండి, మీరు బిజినెస్ అవ్వచ్చు, మీరు ఏదైనా సరే పనులు తలపెట్టుకుంటే తప్పకుండా అవుతున్న గణనాథుడు దయ మీ అందరి మీద ఉంటుంది కాబట్టి ఆలోచించి మీరందరూ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. 2,50,000 రూపాయలు క్రాంతి బ్లాక్ 5 ఒకటోసారి. రూపాయలు క్రాంతి బ్లాక్ 5. సో మన కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా లడ్డు వేలంలో పాల్గొని వాళ్ళ వేలం పాటను పాల్గొనడం అనేది నిజంగా గొప్ప విషయం. ఎందుకు అందరూ మౌనంగా ఉన్నారు? చేతులు ఎచ్చొచ్చు. చేతులు ఎత్తి మీ యొక్క పాటను కూడా తెలియజేయవచ్చు.
ఇంకా ఉన్నది ఏంటి ప్రైజ్ 2,50,000 రూపాయలు ఒక్కసారి అలా వెళ్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా. సో ఓకే, మీలో కూడా చాలా మంది ఇంకా 4-5 లక్షల తర్వాత ప్రారంభించే వాళ్ళు కూడా ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది ఈ రోజు ఎట్టి పరిస్థితిలో పర్లేదు, మా అందరికి బ్రహ్మాండమైన ఓపిక ఉంది, అక్కడ ప్రసాదాలు ఉన్నాయి, అక్కడ మనకి వాటర్ ఉంది కాబట్టి రాత్రి 12 ఒకటికైనా సరే వెయిట్ చేద్దాం. మనం 10 లక్షలు దాగెళ్ళేలాగా మనం ప్రయత్నం చేసుకుందాం. 10 లక్షల దాకా వెళ్తే కనుక మీకు బ్రహ్మాండమైన డిన్నర్ కూడా అందరికీ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది మా హామీ కమిటీ నుంచి. ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారండి. బ్లాక్ 3, బ్లాక్ 1, 2, 3, 4, 5 నుంచి. సో ఒక్కసారి లాస్ట్ ఇయర్ పాట గుర్తెచ్చుకోండి, ఎంత పోటాపోటీగా జరిగిందో ఒక్కసారి. అయ్యో ట్రై చేశాను, అవుతుందని ట్రై చేశాను. సో క్రాంతి గారు బ్లాక్ 5 నుంచి 2,50,000 రూపాయలతో ప్రెసెంట్ గా వేలంపాట్లో ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2,61,000 రూపాయలు వజ్ర ప్రభాకర్ గారు. 2,61,000 రూపాయలు, 2,61,000 వజ్ర ప్రభాకర్ గారు బ్లాక్ 2 నుంచి వచ్చారండి. ముందుకి ఉన్నారు, తీయాలి బయటికి, మీరు అంతే, ఏం లేదు. మీ లోపల ఆ టాలెంట్ ఉంది, వస్తారు ముందుకి. 2,61,000 రూపాయలు వజ్జల ప్రభాకర్ గారు ముందుకు వచ్చారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి వేలం పాటలో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 2,61,000 రూపాయలు వజ్జల ప్రభాకర్ గారు బ్లాక్ నెంబర్ 2 ఒకటోసారి. ఆలోచించిన ఆశాభంగం అంటారు. సో అలాంటి అవకాశం అన్నమాట ఇది. లడ్డు గణేష్ లడ్డు తలపెట్టిన పనులన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. సో డబ్బు గురించి ఆలోచించకండి, జరగాల్సిన పనులు అద్భుతంగా జరుగుతాయి, అనుకున్న పనులు త్వరగా అయిపోతాయి. సో మీరు ఎవరైనా సరే అనుకున్న పనులు త్వరగా నెరవేరాలనుకున్నా, తలపెట్టిన పనులు జరగాలన్నా గణేష్ యొక్క ఆశీర్వాదం మనందరిపైన ఉండాలి. ఆయన లడ్డు దక్కించుకోవాలన్నది చాలా గొప్ప విషయం. అదృష్టవంతులకు ఆయన యొక్క ఆశీర్వాదం ఉన్న వాళ్ళకి తప్పకుండా దొరకడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆలోచించి మీరందరూ నిర్ణయానికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వజ్జల ప్రభాకర్ గారు 2,61,000తో ఒకటోసారి. మౌనం ఉంటే ఇలా అందరు మౌనం ఉన్నారు. యాక్సెప్ట్ చేస్తామండి. ఇప్పుడే మాకు అనుకోవాలని చెప్పారు, డాలర్స్ కానీ అలాంటివి ఏమైనా యాక్సెప్ట్ చేస్తాం, నో ప్రాబ్లం. సో వజ్జల ప్రభాకర్ గారు బ్లాక్ 2 2,60,000. అయిపోయిందా? ఇంకా రానట్టుంది మరి. ఎంతసేపు ఎగిరిలన్నా? ఎగిరినా? ఈ ఛార్జింగ్ పెట్టాను అన్న. సో 2,61,000తో వజ్జల ప్రభాకర్ గారు ఒకటోసారి. వచ్చే వినాయక చవితి కల్లా మనకు సంవత్సరం గడువు ఉంటుంది, టైం ఉంటుంది కాబట్టి చెప్పారా? సో మీరు డబ్బుల గురించి
ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 minute టైం ఉంది మీకు. కాబట్టి ₹2,61,000 వజ్ర ప్రభాకర్ గారు బ్లాక్ నెంబర్ 2 రెండవసారి. ₹2,80,000 క్రాంతి గారు బ్లాక్ నెంబర్ 2. చెప్పండి సార్. బ్లాక్ నెంబర్ 5 సారీ బ్లాక్ నెంబర్ 5 బ్లాక్ 5. ఓకే, ఇక్కడ బ్లాక్ 5 అభిమానులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సారీ. ఓకే, అర్థమైందండి. అర్థమైంది. మీ అభిమానం అర్థమైంది మాకు. సో క్రాంతి గారు బ్లాక్ నెంబర్ 5 ₹2,20,000 ముందుకు వచ్చారండి. చప్పట్లు గట్టి కొట్టాలి. బ్యాడ్. ₹2,85,000 ముందుకు వచ్చారు లక్ష్మణ గారు బ్లాక్ నెంబర్ 2. ₹2,85,000 లక్ష్మణ్ గారు బ్లాక్ నెంబర్ 2. ₹2,90,000 క్రాంతి గారు బ్లాక్ 5 290. ₹2,90,000 క్రాంతి గారు ముందుకు వచ్చారు. అద్భుతంగా ఉంది, వినడానికి బాగుంది ఫిగర్స్. సో క్రాంతి గారు 2,90,000 ముందుకు వచ్చారు. చదువుకు పట్టినటువంటి తుప్పు వదిలిపోతుంది వాళ్ళ ఫిగర్స్ వింటుంటే. నిజంగా ₹2,90,000 ముందుకు వచ్చారు. 2,90,000 క్రాంతి గారు బ్లాక్ నెంబర్ 5 ఒకటోసారి. జై బోలో గణేష్ మహారాజ్ కి. శ్రీవరణ అజ్ఞాతవాసులా ఉన్నా ముందుగా. ఇక్కడ లడ్డు వేళలో పాల్గొనమని చెప్తారు మేడం. రైట్రా చెన్నుకు ఫీల్ అవుతున్నాడు అప్పటి నుంచి. చెన్నుకు చెప్తాడు అప్పటి నుంచి అన్న నువ్వు చెప్పండి అంటున్నాడు. చెన్ను కూడా నా దగ్గరకు వచ్చి అన్న అన్నాలో ఫీల్ అయినా లేకపోతే సో మిగతా బ్లాక్స్ కూడా ఆలోచించాలి. బ్లాక్ 5 ముందుకు వస్తుంది. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4. అంటే శ్రీనిక వస్తే రమాకాంత్ ఒక అమౌంట్ చెప్పి పంపించింది అనుకున్నా నేను కదా. మైక్ అడుగుతుంటే అదే అనుకున్నా నేను. సో ఆల్రెడీ రెండోసారి చెప్పడం జరిగింది. ₹2,90,000 క్రాంతి గారు బ్లాక్ నెంబర్ 5 నుంచి ముందుకు వచ్చారు. ఇంకా అవకాశం ఉంది, ఎవరైనా ముందుకు రావచ్చు. ఇంట్రెస్ట్ పీపుల్ ఎవరైనా సరే స్టిల్ ఇంకా అవకాశం ఉంది, ముందుకు రావచ్చు. ₹2,90,000 క్రాంతి గారు వచ్చారు. ఇప్పటికి 2 సార్లు చెప్పడం జరిగింది. సో ₹2,90,000 క్రాంతి గారు రెండవసారి. ₹2,95,000 లక్ష్మణ్ గారు బ్లాక్ నెంబర్ 2. ₹2,95,000. సూపర్ అన్న. ₹3,00,000 క్రాంతి గారు బ్లాక్ నెంబర్ 5 ₹3,00,000. ₹3,00,000 క్రాంతి గారు ముందుకు వచ్చారు. ₹3,00,000. ₹3,00,000 క్రాంతి గారు మరొక్కసారి ముందుకు వచ్చారు. సో వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే నిజంగా ఒక మంచి ప్రైజ్
ఈరోజు మన కమ్యూనిటీ లడ్డు దక్కించుకోబోతుందని తెలిసిపోతుంది మనకి. సో నిన్నే మీరు పేపర్లో కానీ మీడియాలో కానీ న్యూస్లో కానీ చూస్తుంటారు. మనకి మన మై హోమ్ పూజ 54 లక్షలు, ఐ థింక్ 54 లక్షలు దక్కించుకుంది. ఆల్మోస్ట్ మనం 3 లక్షల వరకు వచ్చినాం. సో ఆలోచించండి, 54 లక్షలు బీట్ చేయొచ్చు అంటే మనం చేయొచ్చు కూడా. మనదే తక్కువ కమ్యూనిటీ కాదు మనది. సో రిచ్మండ్ విల్లాస్ సన్ సిటీ బండ్లగూడలో 2.8 CR తో లడ్డు వాళ్ళకు దక్కించుకోవడం జరిగింది. నిజంగా అలాంటి వాళ్ళప్పుడు వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని 3 లక్షల రూపాయలు చాలా చిన్న అమౌంట్. సో ఇంకా మనం సో 3 లక్షల రూపాయలు క్రాంతి గారు బ్లాక్ నెంబర్ 5 ఒకటోసారి. సో క్రాంతి గారు ప్రెసెంట్ గా మనకి 3 లక్షల రూపాయలతో ముందుకు రావడం జరిగింది. ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా సరే, ఏం ప్రకాష్ చెప్పాలంటున్నా? సో అది 3 లక్షల రూపాయలతో క్రాంతి గారు రావడం జరిగింది. సో ఒకటోసారి చెప్పడం జరిగింది. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వేలంలో పాల్గొనవచ్చు. మనకి 1 year టైం గడువు ఇవ్వడం జరుగుతుంది. తగ్గించుకున్నటువంటి అమౌంట్ మనకు సంవత్సరం లోపల, అంటే నెక్స్ట్ వినాయక చవితి లోపల చెల్లిస్తే సరిపోతుంది. రేపటి నుంచి మొదలు పెడితే నెక్స్ట్ వినాయక చవితి వరకు మనకు టైం ఉంటుంది. సో అది ఆలోచించుకుని, సమయం ఉంది, ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి వేలంపాటలో పాల్గొనదలిసిన వాళ్ళు ముందుకు రావచ్చు. అన్నయ్య వచ్చారు ముందుకి, సంతోష్ అన్నయ్య వచ్చారు ముందుకి. 3,32,333 రూపాయలు. 33333 3,30,000 వాడు నమ్మలేకపోతున్నాడు వాడు. అరే మీ డాడీ గెలిస్తే లడ్డు మీ నెత్తి మీద పెడతాం, టెన్షన్ పడకు. మాదే లడ్డు అంటాడు వాడు. సో 3,33,000 రూపాయల 333 రూపాయలతో సంతోష్ గారు ముందొచ్చి వచ్చారు. బ్లాక్ నెంబర్ 5 నుంచి ఒకటోసారి. చాలా ఉత్సాహభరితంగా బ్రహ్మాండంగా మన కమ్యూనిటీ లడ్డు వేలం జరుగుతుంది. సో ఒక్కసారి ఇప్పటివరకు వేలంలో పాల్గొన్న వాళ్ళందరి కోసం ఒక్కసారి చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామండి. ₹3,33,332 రూపాయలతో ఆల్త్రీస్ సెంటిమెంట్ ఆల్త్రీస్ తో సంతోష్ ముందుకు వచ్చారు. 3,33,333 రూపాయలతో సంతోష్ గారు బ్లాక్ 5 రెండవసారి. కానీ 3,33,333 కానీ ఇప్పుడు నెక్స్ట్ అయినా 4,4,4,4,4,5,5,5,5,6,6,6,6 రెడీగా ఉన్నాడు. ఆయన కలిసి వచ్చే నెంబర్స్ అవి. సో మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. 3,45,000 రూపీస్ క్రాంతి గారు బ్లాక్ నెంబర్ 5 నుంచి 3,45,000 రూపాయలు. 3,45,000 రూపాయలతో క్రాంతి గారు బ్లాక్ నెంబర్. ఇక్కడ ఇంకొక చిన్న చెప్పడం మర్చిపోయానండి ఇన్ఫర్మేషన్ అందరికీ. లడ్డు వేలల్లో పాల్గొనాలంటే ఇండివిజువల్ గాను వచ్చి పాడుకుని ఆ లడ్డు దక్కించుకోవాలా, లేకపోతే మేము మా పక్కన ఫ్లాట్ వాళ్ళు కానీ లేకపోతే ఫ్రెండ్ కానీ, అంటే బయట అవుటర్స్ కాదు, ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఒక 2 3 కలిసి మేము పాడుకుంటాము అని అన్నా కూడా దానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. దానికి ముందుకు రావచ్చు ఎవరైనా సరే, నో ప్రాబ్లం. సిండికేట్ కండి, ఐ మీన్ 2 లేదా 3 4 గ్రూప్ కావచ్చు, కూడా లడ్డు వేలంలో పాల్గొనవచ్చు. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్.
సో ఆ విషయాల్లో కూడా మీరు ఒకసారి ఆలోచించి మీరు ఒక నిర్ణయానికి రావచ్చు. ఎవరైనా సరే, అది జెంట్స్లో కావచ్చు, ఈవెన్ లేడీస్లో కూడా కావచ్చు. 2, 3, 4, 5 మీ ఇష్టం, ఎంతమంది అయినా సరే. సంవత్సరం టైం ఉంది కాబట్టి మీరు గ్రూప్గా వచ్చి లడ్డు వేలల్లో పార్టిసిపేట్ చేస్తామంటే అది మీ చాయిస్, రావచ్చండి, నో ప్రాబ్లం. ఇప్పుడు అంటే ఇప్పటివరకు అంతా కూడా జెంట్సే పాడుతున్నారు. లేడీస్లో కూడా ఎవరన్నా, అంటే ఒక జయశ్రీ ఆంటీ గారు తప్పితే లేడీస్లో కూడా ఎవరన్నా పాడితే బాగుంటుందని మా అభిప్రాయం. లేడీస్లో కూడా ముందుకు రావచ్చు ఎవరన్నా వేల పాటలు పాడడానికి. లేడీస్ అన్నిట్లో ఇప్పుడు ప్రెసెంట్గా అంతరిక్షాలకి ఎక్కడికక్కడ వెళ్తున్నారు, అన్నిట్లో ముందుంటున్నారు. కాబట్టి లేడీస్లో దీంట్లో కూడా తక్కువదని చెప్పేసి మా అభిప్రాయం. ఎందుకంటే ఈకోపాలిటన్ లేడీస్ అంటే, ఈకోపాలిటన్ క్వీన్స్ అంటే, ఈకోపాలిటన్ లేడీస్ అంటే బ్రహ్మాండంగా, అంటే వాళ్ళకు ఒక మంచి పేరుంది మన కమ్యూనిటీలో. లేడీస్ అందరికి కూడా దయచేసి లేడీస్ కూడా ముందుకు రావచ్చు, నో ప్రాబ్లం. అవకాశం ఇస్తే మమత గారు పడతారంట. ఇన్నర్ ఫీలింగ్ ఎంత, లడ్డు నాదే ఆర్షన్ నాదే అని నెక్స్ట్ ఉన్నాడు. మంచి ఆలోచనే. అంటే లడ్డు నాదే ఆర్షన్ నాదే. సో గ్రూప్గా రావచ్చు, గ్రూప్గా పార్టిసిపేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేడీస్ అయినా జెంట్స్ అయినా, గ్రూప్గా అయినా ఇండివిజువల్గా అయినా రావచ్చు. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. అదొక విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకుని లడ్డు వేలలో పాల్గొనవచ్చు. 3,45,000 రూపాయలు క్రాంతి గారు బ్లాక్ నెంబర్ 5 నుంచి పాడడం జరిగింది. సో రెండోసారి $3,45,000 క్రాంతి గారు బ్లాక్ 5. ఇప్పుడు సంతోష్కి ఎట్లాగా సెంటిమెంట్ ఉందో మీకు కూడా ఎవరికైనా సెంటిమెంట్ ఉంటాయి చెప్పచ్చు. 4, 4, 4, 4, 4, 5, 5, 5, 5, 5 అంటే వేరే ర్యాంకులు కాదు. చాలా ఉన్నాయి, ఇంకా ఆప్షన్స్ స్టిల్ ఓపెన్, రావచ్చు ముందుకి. 45,000 రూపాయల 1 రూపాయతో మూడోసారి సో కంగ్రాచులేషన్స్ క్రాంతి గారు బ్లాక్ 5 2C. కంగ్రాచులేషన్స్ క్రాంతి గారు అండ్ ఫ్యామిలీ. సో 3,40,000 రూపాయలతో క్రాంతి గారు మన ఈకోపాలిటన్ కమ్యూనిటీ గణేష్ లడ్డును తగ్గించుకున్నందుకు ఒక్కసారి చప్పట్లతో మనకి కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఒకసారి లడ్డును తగ్గించుకున్నటువంటి ఒకసారి లడ్డూని లక్కీ డ్రాలో గెలుచుకున్నటువంటి నవీన్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఒక్కసారి పైకి రావాలండి. జై బాబా గణేష్ మహారాజ్కి.
నమస్తే. ప్రస్తుతం మనము నాగోల్లో ఉన్నాము. నాగోల్లో ఎకోపాలిటన్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతము వాళ్ళు ఎప్పటి నుంచి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు, ఏమేమి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. హలో అన్న, ఎప్పటి నుంచి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు? సో గత 11 రోజులుగా మా ఆనంది ఎన్క్లేవ్ ఎకోపాలిటన్ గేటెడ్ కమ్యూనిటీలో అంగరంగ వైభవంగా అందరి సహాయ సహకారాలతో ప్రతి రెసిడెంట్ వాళ్ళ యొక్క సాయశక్తుల సహాయంతో మా కమిటీ మెంబర్స్, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఘనంగా కొనసాగుతుంది. ఈరోజు నిమజ్జనోత్సవం జరగబోతుంది. ఎప్పటి నుంచి అదే ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది 2వ సంవత్సరం అండి. గత సంవత్సరం చేశాము, అప్పుడు ఫ్యామిలీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు కొంచెం మోస్తరుగా ఫ్యామిలీస్ రావడం జరిగింది. సో ఇయర్ ఇంకా ఘనంగా జరిగింది, అందరి ప్రోత్సాహంతో చాలా అద్భుతంగా కొనసాగుతుంది. సో ఎంతమంది ఉంటారు మొత్తం ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ? సో ప్రెజెంట్గా అయితే ఇది 180 ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి. ప్రెజెంట్గా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 75 ఫ్లాట్స్ వరకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా ముందు రాబోతున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళతో కూడా మేము చాలా బాగా చేసుకోవడం జరుగుతుంది. ఏమన్నా అసోసియేషన్ పేరు పెట్టారేమన్నా? ఇంకా అసోసియేషన్ ఫామ్ అవ్వలేదండి. సో ప్రెజెంట్గా ఉన్నటువంటి వాళ్ళు మేము ఒక రకంగా చెప్పాలంటే కమిటీ కుర్రోళ్ళు అని ఒకటి మేము ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అందరికీ అనుసంధానంగా, అంటే అందరూ పెద్దవాళ్ళు కొంతమంది రాలేకపోవచ్చు, కొంతమంది బిజీగా ఉండడం వల్ల సో మాకు కొంచెం టైము వీలు చేసుకుని మేము ముందుకు వచ్చేసి కొంచెం యాక్టివిటీస్ అన్ని పండుగలు కానీ లేదా అలాంటి ఈవెంట్స్ కానీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా మండపాలు ఇస్తూ ఉన్నారు. సో డిఫరెంట్ ఐడల్స్ కాన్సెప్ట్ తీసుకొని పెడతా ఉన్నారు. మీ కాన్సెప్ట్ ఏంటిది? మీ గణేశుడు ఎట్లాంటి ఆకారం? అంటే మా గణేశుడు ఒక రకంగా చెప్పాలంటే లంబోదరుడు వచ్చి అంటే రకరకాలుగా, అంటే కొంతమంది ఏదో సినిమా స్టైల్లో తీసుకోవడం, బాహుబలి అని చెప్పి ఆర్ట్ స్టైల్లో, మేము అట్లా కాకుండా స్వచ్ఛంగా అందరు ఆమోదంతో ఎలా ఉండాలి అనేది, ఏ విధంగా ఉండాలని ఒక మీటింగ్ పెట్టుకుని నిర్ణయించి ఆ విధంగానే అందరికి ఆమోదయోగ్యమైనటువంటి విగ్రహం తీసుకురావడం జరిగింది. ఆ గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ 11 రోజుల పాటు ఏమేమి పూజలు చేశారు, ఏమేమి కార్యక్రమాలు చేశారు? సో మేము 11 రోజుల పాటు ప్రతిరోజు ఉదయము సాయంత్రము ప్రతిరోజు గణపతి పూజ. సో దీంట్లో అందరు ఫ్యామిలీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది, జంటలుగా రావడం జరిగింది. దీంతోపాటు వచ్చేసి 11 రోజుల్లో 2 రోజులు అంటే 2 శుక్రవారాలు మనం కుంకుమ పూజని చేయడం జరిగింది. అది కాకుండా బ్రహ్మాండంగా మనం ఒకరోజు హోమం కూడా, గణపతి హోమం కూడా చేయడం జరిగింది. ఓకే, ఇది ఇప్పుడు పిల్లల కోసం కావచ్చు, ఇక్కడ పిల్లలు ఫ్యామిలీస్ వాళ్ళందరూ ఉంటారు, లేడీస్ మహిళలు కాబట్టి ఎట్లాంటి ఏమైనా సపరేట్ కార్యక్రమాలు చేశారా? కార్యక్రమాలు చేశాండి. ప్రతిరోజు కూడా పిల్లల కల్చరల్ యాక్టివిటీస్, పెద్దవాళ్ళకి, కపుల్స్కి, పెద్ద లేడీస్కి, జెంట్స్కి ప్రతిరోజు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేశారు, పార్టిసిపేట్ చేశారు. ప్రతిరోజు ఈరోజు అంటే నిమజ్జన రోజు ఉట్టి కార్యక్రమం కూడా జరిగింది. పిల్లలు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. అలాగే లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ బ్రహ్మాండంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా మాకు ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ తర్వాత ప్రతిరోజు స్పాన్సర్ చేసినటువంటి డిన్నర్ కూడా మేముగా స్పాన్సర్గా వచ్చిన వాళ్ళతో బ్రహ్మాండంగా చేసుకున్నాము. ఎక్కడ ఏ లోటు రాకుండా అందరం కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. సో మనకి రోజు అన్న సమారాధన కూడా కలిసి చేసుకున్నాము. లంచ్ కమ్యూనిటీ మొత్తం కూడా లాస్ట్ సండే రోజు సో మొత్తం కలిసి అన్న సమారాధన, అన్నప్రసాదం చేసుకున్నాం. ఎవ్రీడే డిన్నర్. సో అందరు అసోసియేషన్ ఎవ్రీడే భోజనాలు. ఓకే, సో అనేది ఇప్పుడు మనకి గణనాథుడు అనగానే మనకి లడ్డు. సో లడ్డు లాస్ట్ ఇయర్ ఎంత అంటే ఎన్ని కేజీలు పెట్టారు, ఇప్పుడు ఎన్ని కేజీలు పెట్టారు? లాస్ట్ ఇయర్ మనం 8 కేజీస్ పెట్టడం జరిగింది. సో 8 కేజీస్ వచ్చేసరికి మనకు లడ్డు వేలంలో 1,20,000 రూపాయలు, 1,20,000 రూపాయలు వేలంలో దక్కించుకున్నారు వజ్జాల ప్రభాకర్ గారు అని చెప్పి, మధుసూదన్ గారు, మీడియం మధుసూదన్ గారు. ఈసారి ఇంకా ప్రారంభించలేదు, ఇప్పుడు ప్రారంభించాలి. అంతకన్నా ఇంకా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున పోతుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇంకా వేలంపాటు ఉన్నది, వేలంపాటు ఇంకా బ్యాలెన్స్ ఉందండి, అది ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. పెద్ద ఎత్తున వేలం జరుగుతుందని ఆశిస్తున్నాం. లాస్ట్ టైం 1,50,000 కదా, 1,20,000. ఇప్పుడు ఎంత పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉత్సాహం చూస్తే, వచ్చినటువంటి వాళ్ళ ఉత్సాహం చూస్తే దాదాపుగా 3 నుంచి 4 లక్షల దాకా ఈజీగా వెళ్తున్నది. తక్కువ నేను చెప్పడం, తక్కువ 3 నుంచి 4 లక్షలు వెళ్తుందని ఆశిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళే అందరు పార్టిసిపేట్ చేస్తున్నారా? బయట వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు? లేదండి, బయట వాళ్ళను అలో చేయడం జరగదు ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి ఏ రెసిడెంట్ ఎవరైనా సరే దీనిలో పార్టిసిపేట్ చేసి లడ్డూని దక్కించుకోవచ్చు. అంటే 10 కేజీస్ తీసుకున్నాము. 10 కేజీస్ లడ్డు పెట్టడం జరిగింది. సో బ్రహ్మాండంగా లడ్డు కూడా ఈసారి నాకు తెలిసినంత వరకు 3 నుంచి 4 లక్షలు ఈజీగా పోతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు దీనిలో ఉన్నారంటే రిజిస్ట్రేషన్ అంటే నేమ్స్ రాశానా, డైరెక్ట్ పాల్గొనేనా? డైరెక్ట్ పాల్గొనవచ్చు. లడ్డు వేలలో ఎవరైనా పాల్గొనవచ్చు. దానికి ఏ రిజిస్ట్రేషన్ కానీ దానికి ఏది అమౌంట్ కానీ అలాంటిది ఏమీ లేదు, డైరెక్ట్గా పాల్గొనవచ్చు. సో లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎటువంటి
కార్యక్రమం చేశారు లడ్డు తీసుకున్న తర్వాత వాళ్ళకి మంచి జరగడం కావచ్చు అట్లా. సో వీడం ప్రభాకర్ గారు తీసుకున్నారండి, ఆయన చాలా వీడం మధుసూదన్ గారు తీసుకున్నారండి. సో ఆయనకు మంచి జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ లడ్డు వల్ల, ఆ గణనాథుడి దయ వల్ల మంచి జరిగిందని చెప్పడం జరిగింది. ఆ అమౌంట్ కూడా మా కమ్యూనిటీకి ఏ విధంగా ఉపయోగపడాలో, అందరికీ ఏ విధంగా మంచి జరగాలో ఆలోచించి ఆ విధంగానే దాన్ని ఖర్చు చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది లడ్డు వేలం కూడా. సో దానికి సంబంధించి డెవలప్మెంట్ ఏం చేయబోతాను మీ కమిటీకి కవర్ నుంచి కావచ్చు, ఇప్పుడు ఏదైతే పేరు చెప్పారో దానికి సంబంధించి డెవలప్మెంట్ కోసం కావచ్చు. సో మా కమ్యూనిటీ డెవలప్మెంట్గా మేము దాన్ని వెచ్చిస్తామండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ఇంకా చాలా అవసరాలు ఉంటాయి, మాకు చాలా విధాలుగా అవసరాలు ఉంటాయి పెద్ద కమ్యూనిటీ కాబట్టి. అంటే అందరం కలిసి ఒకసారి ఆలోచించి దేనికి ఎలా ఖర్చు పెడదామని చెప్పేసి మా కమిటీ కూర్చొని అందరి రెసిడెంట్స్ ఆమోదంతో దాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. ఓకే, గణనాథం కానీ ఇప్పుడు ఇది ఎన్ని ఫీట్లు, లాస్ట్ టైం ఎన్ని ఫీట్లు పెట్టారు? లాస్ట్ టైం వచ్చేసేసి మనం ఒక మొదట కాబట్టి ఎకో ఫ్రెండ్లీ 5 feet దాకా పెట్టడం జరిగింది. ఈసారి కొంచెం భారీగానే అందరూ జనాలు కూడా అంటే రెసిడెంట్స్ కూడా ఎక్కువ రావడం జరిగింది కాబట్టి ఈసారి 9 feet దాకా పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ సెలబ్రేషన్ ఎట్లా చేయబోతా ఉన్నారు, ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు ఇప్పుడు దీన్ని? సో చూసారు కదండి ఎంతమంది పాల్గొన్నారు, బ్రహ్మాండంగా వచ్చారు, ముందరికి బ్రహ్మాండంగా అది పాల్గొనడం జరిగింది. సో మాకు మీరు చూస్తున్నట్టుగా ఒక డీసీఎం ఏర్పాటు చేసి ఘనంగా పిల్లలు పెద్దలు ఉత్సాహంతో మేళ తాళాలతో బ్యాండ్లతో మ్యూజిక్తో లైట్లతో బ్రహ్మాండంగా ఆ గణనాథుని సాగనంపడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మధ్యాహ్నం ఎప్పటి వరకు చేస్తారంటే నైట్ మొత్తమా లేదంటే మార్నింగ్? అంటే ఇంకా ఇప్పుడు లడ్డు వేలిన తర్వాత ప్రారంభం అవుతుందండి. అది ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 8 అలా ప్రారంభం అవుతుంది. 8 నుంచి మా అపార్ట్మెంట్ చుట్టూతా తిరిగేసి అక్కడి నుంచి మేము లేక్ వెళ్తాము. ఇక్కడ దగ్గరలో లేక్ ఉంటుంది మనకి, నాగోల్ లేక్. సో ఆ నాగోల్ లేక్లో మన నిమజ్జనం జరుగుతుంది. బహుశా నాకు అనుకుంటా మిడ్నైట్ అవుతుంది ఇంచుమించుగా. అది ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ అన్నారు కదా, ఇప్పుడు అట్లే కంటిన్యూ చేస్తారా లేదా నార్మల్గా అట్లా? లేదు, లాస్ట్ టైం ఎకో ఫ్రెండ్లీ, ఈసారి కొంచెం పిల్లలు వాళ్ళ రిక్వెస్ట్ వల్ల పీఓపీకి వెళ్ళాము. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఎకో ఫ్రెండ్లీ, ఎందుకంటే మా ఎకోపాలిటనే కాబట్టి, మా అపార్ట్మెంట్ నేమే ఎకోపాలిటన్ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎకో ఫ్రెండ్లీ గణేష్కే వెళ్దామని చెప్పి నిర్ణయించుకుంటున్నాం. రైట్, ఓకే. ఇప్పుడు మాట్లాడతారా? అలాగే ఈరోజు అంటే మా దగ్గర ప్రత్యేకత చెప్తాను. అంటే మా రెసిడెంట్స్ మాత్రమే ఏదో అందరూ చందాలు వేసుకొని చేయడం ఒకటే అనేది ఒక ఎత్తు అయితే, మా బిల్డర్ గారు సుదర్శన్ గౌడ్ గారు ఆయన వచ్చేసేసి ముందుకు వచ్చేసి గణేష్ నిమజ్జనం ఒక ఖర్చు మొత్తం నేనే భరిస్తాను, ఎంతైనా పర్వాలేదు అని చెప్పేసి ఆయన ముందుకు రావడం జరిగింది. ఆయన నిజంగా హర్షించదగ్గ విషయము. ఆయన ఈ విధంగా మేము ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాకు సహాయపడడం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఆయనకు చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా మా కమిటీ తరఫు నుంచి, మా రెసిడెంట్ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఏదన్నా వినాయకుని ఖర్చు అంతా కలిసే చేసుకుంటారు, ఇప్పుడు ఈసారి మాత్రం ఆయన పెట్టుకుంటారు. గణేష్ నిమజ్జనం ఖర్చు సుదర్శన్ గౌడ్ గారు, మా బిల్డర్ గారు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. మిగతా అన్ని కూడా రెసిడెంట్ సహాయ సహకారాలతోనే జరుగుతున్నాయండి. ఓకే, రైట్. సో ఇది ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నదో వాళ్ళు ప్రతి ఇయర్ కూడా ఎకో ఫ్రెండ్లీ కూడా ఏర్పాటు చేస్తాము, దాన్ని కొనసాగిస్తూ అదేవిధంగా మా కమిటీకి డెవలప్మెంట్ కావచ్చు, మా డెవలప్మెంట్ కావచ్చు ఉపయోగిస్తామని చెప్పేసి ఘనంగా ప్రతి సంవత్సరము గణేష్ ఉత్సవాలను కూడా నిర్వహిస్తామని చెప్పేసి కమిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శివతో రాజు, ఆదాబ్, హైదరాబాద్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.